జిలాడ్ ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు శుభములు మీకు తెలియపరచడం పిల్లారా. మరి దేవాది దేవుడు మహోన్నతుడి దేవుడు గతించినటువంటి దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో బలపరుచుకుని భద్రపరుచుకుని మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. మరి 2024 సంవత్సరము 11వ నెల 19వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యము, యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును, నన్ను రక్షించుము, నేను రక్షింపబడదను. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 14 వచనమండి. పిల్లరా, మరి వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. మరి ఎటువంటి వ్యాధి కలిగి ఉన్నావో, ఒకవేళ కిడ్నీ సమస్య, గుండె సమస్య, లేకపోతే మరి ఎటువంటి బలహీనతలు ఉన్నాయో, మరి అనేకమైనటువంటి బలహీనతలు మానవుడికి ఉంటున్నాయి. కాబట్టి మరి ఆ బలహీనతల్లో నుండి దేవుడైన స్వస్థపరుస్తూ ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఎన్నెన్నో బలహీనతలు, మరి లివర్ల బాధలు, మరి పేగు వరుపులు, లేకపోతే క్యాన్సర్ రోగాలు, ఎన్నెన్నో మానవుడికి ఎన్నెన్నో బలహీనత కొన్ని ఉన్నాయి. దాని వలన నీవు ఒకవేళ దిగులు చెందుతామేమో, నా జీవితం ఇంతేనో అనుకుంటున్నామేమో. కానీ భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు, తండ్రి అయినటువంటి దేవుడు లేక యేసుక్రీస్తు ప్రభు వారి ఆయన స్వస్థపరిచేవాడని లేఖనం సెలవిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన అంటున్నాడు, యెహోవా అనగా రక్షకుడు. కాబట్టి నీవు నన్ను రక్షించుము, నేను స్వస్థత నొందుదును. ఆయన స్వస్థపరిచేవాడు. కాబట్టి ఏ బలహీనత కలిగి నువ్వు బలహీన కలిగి ఉన్నావో, ఏ బాధ చేత నువ్వు దిగులు చెందుతున్నావో, కానీ యేసే మీద ఆనుకోండి. యేసే నిన్ను స్వస్థపరుస్తాడు. మంచి ఆరోగ్యం ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. ఎటువంటి వ్యాధినైనా సరే ఆయన బాగు చేస్తాడు. ఆయన అన్నాడు, స్వస్థపరిచి యెహోవాను నేనే అన్నాడు. కాబట్టి స్వస్థత కొరకు, లేకపోతే నీకున్న బలహీనత కలుగు, ఒకవేళ కృంగిపోతూ బలహీనత కలిగి ఉంటే యేసే అంటున్నాడు, నేనే స్వస్థపరిచే యెహోవానని. కాబట్టి ఆయన ఎంతోమందిని స్వస్థపరిచాడు. ఆయన వైపు తిరుగు, ఆయన సన్నిధిలో ప్రార్థించు, కన్నీరు కార్చి దేవుని పాదాలు పట్టుకో, ఆయన నీకున్న బలహీనతను తొలగిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపలు యేసు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడా నీకు వందనాలు తండ్రి. మరి బిడ్డలు ఏ బలహీనత చేత వాళ్ళు కృంగి ఉన్నారు, బాధపడుతున్నారు, కన్నీరు కారుస్తున్నారు తండ్రి, ప్రతి ఒక్కరు బలహీనతను తొలగించండి. మంచి ఆరోగ్యాలతో నింపండి. దేవానికి స్తోత్రం. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. శోధనలు, శ్రమస్సులోంచి విడుదల చేయండి తండ్రి. దేవా తండ్రి యేసే కృంగిన సమయాలలో ఆ కృంగిన బ్రతుకు నుంచి విడుదల చేసి వారిని లేవనెత్తన తండ్రి. మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి, దీవించండి ప్రభా. దేవ నాయకులు, అధికారులందరికీ మంచి ఆరోగ్యాలతో నింపండి తండ్రి యేసు. దేవ ఇంకా ఎందరైతే రక్షణ లేకుండా ఉన్నారో ప్రభా, ఇదిగో తండ్రి నీ వాక్యం సెలవిస్తుంది కదా, నన్ను రక్షించుము, నేను రక్షింపబడదును. అయ్యా నీవే రక్షించేవాడు తండ్రి. అందుకే కదా నా పరలోకం నుండి భూలోకానికి అయ్యా ఇగో తండ్రి వచ్చిన గొప్ప తండ్రికి స్తోత్రాలు. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చినట్టు రాయబడం. ఆయన ఇదిగో తండ్రి, ఇగో నన్ను ప్రభా పాపం చేత శాపం చేత నలిగిపోతున్న వారిని రక్షించుకో తండ్రి. వారిని కూడా తండ్రి నిత్య జీవానికి వారసులు సిద్ధపరచండి. దేవా తండ్రి ఇదిగో నన్ను ప్రభా యవన బిడ్డలందరినీ కూడా మీరు రక్షించుకొని తండ్రి. యవనస్తులందరినీ కూడా రక్షించుకొని ప్రభా. దేవ దేశంలో బిడ్డలందరూ రక్షించుకొని, ఉద్యోగస్తులందరినీ కూడా ప్రభు దీవించినాను. దేవా తండ్రి యేసునికి స్తోత్రాలు ప్రభా. విదేశంలో బిడ్డలందరూ కూడా మంచి ఆరోగ్యాలతో నింపండి. చదువుకునే బిడ్డలకు మంచి ఆరోగ్యాలతో నింపండి తండ్రి. దేవ మా దేశ పాడి పడినంతని మీరు ఆశ్రయించండి తండ్రి యేసే ప్రభా. ఇదిగో తండ్రి యేసునికి వందలతో హాస్పిటల్ ప్రతి రోగిని స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి ప్రభు. దేవా తండ్రి నాయన యేసు కోర్టు గోడలు, కేసు గోడలు అన్నీ కూడా కొట్టివేసి ఈ దినమంతని విశేషమైన కృపతో నింపండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.